కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు. మరి ఈరోజు కర్తాల్లో కానీ మరి లేకపోతే మన జూమ్ సెక్షన్లో కానీ ఉన్న సాధకులందరికీ ఆత్మజ్ఞానులకి ధన్యవాదాలు. మరి మనం ధ్యాన జీవితంలో ఉన్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు మనలో ఒక్కొక్కసారి చాలా మంది చెప్తూ ఉంటారు సాధన కుదరట్లేదని. మరి కుదరకపోవడానికి కారణాలు కొన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం అని ప్రతి మానవుడికి రెండు రకాల జీవితాలు ఉంటాయి. మానవ జన్మ ఈ రెండు పరిపూర్ణమైన జీవితం, రెండు ఆచరిస్తేనే పరిపూర్ణమైన జీవితం జీవించినట్లు. అంటే ఒక రూపాయి నాణానికి బొమ్మ ఒకవైపు, బొరుసు ఒకవైపు ఉంటుంది. ఏ ఒక్కటో ఉంటే ప్రింట్, బొమ్మ ఉంటా బొరుసు ఉన్నా ఆ రూపాయి నాణం చెల్లదు. అలాగే 84 లక్షల జీవరాశుల్లో చిట్ట చివరి జన్మ తీసుకున్న మానవుడు ప్రాపంచికత, ఆధ్యాత్మికత రెండు తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే, మరి దేహం ఉండగానే అన్ని విషయాల్లో మరి మనం పరిపూర్ణులం కావాలి. అందుకే యోగ జీవితం మరి మనిషిని పరిపూర్ణత్వం చేస్తుంది. అందుకని ఈ రెండు జీవితాల గురించి తెలుసుకుంటూ ఎవరైనా సరే మానవ జన్మ తీసుకున్నాక మొట్టమొదట భోగ జీవితమే కోరుకుంటారు. మరి ఒక్క భోగ జీవితమే ఉంటే మనం ఈ ఆత్మలమైన మనం మళ్ళా అధోలోకాలకి వెళ్లాల్సి వస్తుంది. అది యోగ జీవితం కోరుకుంటే మరి ఊర్ధ్వలోకాలకు వెళ్తాం. భోగ జీవితంలో కర్మలు ఎక్కువ చేస్తూ ఉన్న మనం యోగ జీవితంలోకి వచ్చాక ఆ కర్మలని యోగం ద్వారా ఎలా క్షయం చేసుకోవాలో సద్గురువు ద్వారా తెలుసుకుంటాం. గురువు ధ్యాన మార్గం ఒకటే చెప్పడు, అలాగే జ్ఞానం ఒక్కటే చెప్పి ఊరుకోడు. మనము ఆ యోగంలో నిష్ణాతులం అయ్యే వరకు కూడా మనకి నిరంతరము బోధిస్తూనే ఉంటారు. మరి తెలివైన వాళ్ళు ముందుగా గ్రహించి ఆ రకం జీవితానికి, అంటే యోగ జీవితమే పరమార్థం, పరమ లక్ష్యం అని తెలుసుకుని భోగంలో ఉన్న యోగం కోసం ప్రయత్నిస్తారు. భోగాన్ని వదులుకోమనలేదు, కానీ ఆ జీవితమే చాలు అనుకోవద్దు అని సద్గురువులు చెప్తారు. జనక మహారాజు, మరి రాముడు, ఇట్లాంటి వాళ్ళు, సత్యహరిశ్చంద్రుడు కానీ వీళ్ళంతా రాజులే. విశ్వామిత్రుడు కానీ వీళ్ళంతా రాజులే. భోగాల్లోనే ఉండిపోలేదు వాళ్ళు. యోగంలోకి వచ్చి పరిపూర్ణమైన జీవితం జీవించగలిగారు. అందుకే మనందరము కూడా ఇప్పుడు భోగంలో ఉండి యోగంలోకి వచ్చాం. ఎవరి వల్ల? పత్రిసార్ వల్ల. ఆ పత్రిసారు మన జీవితాల్లోకి రాకపోయి ఉంటే మనము కూడా భోగాల్లో ములిగి ఎన్నో కర్మలు, అవి పాప కర్మలు అవనివ్వండి, పోని కొద్దిగా తెలుసుని పుణ్యకర్మలు అవనివ్వండి, ఈ కర్మలు చేస్తూ ఆ కర్మలు చేస్తూ చేస్తూ కర్మల్లో మరణించి మళ్ళా జీవితం ఎన్నుకుని వచ్చి మళ్ళా అలాగే జీవించేవాళ్ళు. కానీ మన ఏ జన్మ పుణ్యఫలము పత్రిగారు లాంటి గురువుని పొంది మరి కోరికల్ని ఎలా అరికట్టుకోవాలి, జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి, ఏది చేస్తే కర్మ వస్తుంది, ఏ కర్మ నిష్కామంగా మరి చెయ్యొచ్చు, కర్మ అంటుకోకుండా ఎలా చెయ్యొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకి నేర్పి ఒక ఆత్మజ్ఞానిగా, బ్రహ్మజ్ఞానిగా మనని తీర్చిదిద్దేరు గురువు గారు. అంటే భోగంలో ఆత్మ అంటే ఏమిటో తెలియని జీవితం, నేను జీవిస్తున్నదే గొప్ప, మరి నా మాటే గొప్ప, నేనే గొప్ప అనుకునే జీవితంలో నుంచి
నేనే కాదు, సృష్టిలో అందరూ ఆత్మస్వరూపులే. అందరికంట ఈ సృష్టికర్తే గొప్ప. మనము వింటున్నవి, కంటున్నవి, తింటున్నవి, అనుభవిస్తున్నవి అన్ని సృష్టికర్త మనకి అందించాడు, ఇచ్చాడు. మరి ఈ విధంగా ఇవన్నీ అనుభవిస్తూ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని దేహం ఉండగానే తెలుసుకోవడమే యోగ జీవితం. మరి తెలుసుకుని పుస్తకాల ద్వారా తెలుసుకున్న, గురువుల ద్వారా మరి చక్కటి సాధన అంటే ఈ సృష్టికర్తని తెలుసుకోవడం మరి ఎలా అని తప్పించిపోకుండా ఆ సద్గురువుల్ని పరమాత్మే భూమి మీదకి పంపిస్తాడు. పంపించినప్పుడు ముందు మనసును, నీ అన్ని కోరికలకి కారణం నీ మనసే కాబట్టి ఆ మనసును శుద్ధత్వంలో ఉంచుకోవడానికి యోగం అంటే సాధన. ఆ సాధన వల్ల ఎప్పటికప్పుడు మనస్సుని శుద్ధత్వంలో ఉంచుకోగలుగుతాం. మరి అది ఒక్కటే కాదు. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, మరి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ఈ భూమి మీద మనం ఏం చెయ్యాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎంతో మందికి చిట్ట చివరి జన్మల్లో వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఆ సద్గురువుని ఆశ్రయించకపోతే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియవు. గురువు వచ్చి చెప్తాడు మొట్టమొదటిగా, నువ్వు ఆత్మవి, పూర్ణాత్మ నుంచి విడిపడి భూమి మీదకి వచ్చావు. నీ నివాసం సత్యలోకం. ఈ భూమి మీద పాఠాలన్నీ నేర్చుకుని, ఎందుకంటే ఈ భూమి 84 లక్షల జీవరాశులకి పాఠాలు నేర్పే అద్భుతమైన పాఠశాల. ఈ పాఠాలు నేర్చుకుంటూ నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి అంటే మరి ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం ఏమిటి అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ చాలా రకాల ధ్యానాలు దుఃఖాన్ని రూపుమాపలేవు. ఏ ధ్యానం అయితే నిన్ను పరమాత్మను చేరగలదు, ఏ ధ్యానమైతే నీకు ప్రపంచం మిథ్య అని తెలుస్తుందో అదే ఉత్తమమైన ధ్యానము అని ఉత్తమ గురువులు, ఉత్తమ సాధనలే శిష్యులకు అందిస్తారు. అలా పత్రిజీ మన జీవితాల్లోకి వచ్చి శ్వాస మీద ధ్యాసే నువ్వు ఆత్మవని తెలుసుకుంటావు. ఈ శ్వాస మీద ధ్యాసే ఈ పరమాత్మని సృష్టి గురించి తెలుసుకుంటావు. ఈ శ్వాస మీద ధ్యాసే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడానికి, ఆ జ్ఞానం పొందడానికి శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం అని మనకి తెలియపరిచి ఒక అద్భుతమైన ఉన్నతమైన బ్రహ్మజ్ఞానులుగా మనని గురువు గారు తీర్చిదిద్దారు. మరి అయితే చాలా మంది వింటున్నారు. జ్ఞానం వింటే కాదు, ముందు ఉన్న పాత వాసనల్ని తొలగించుకోవాలి. అది దానికి తీవ్రాతి తీవ్రమైన మరి సాధన అవసరం. మరి ఏమిటవి అంటే దీన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. సాధన కుదరడానికి కుదరకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఏమిటి అంటే మనకి ఉండవలసినవి ఉండాలి, ఉండకూడనివి వదులుకోవాలి. ఆ వదులుకోవాలి అన్నది ఏమిటో ముందు తెలుసుకుని తర్వాత ఉండవలసినవి ఏంటో తెలుసుకుందాం. చాలా మంది మనుషులకి ముఖ్యంగా ప్రపంచ జీవితంలో ఆ వాసనలు, సంస్కారాలు మరి వలన ఉండకూడనివి కొని ఉంటాయి. ఏమిటంటే అజ్ఞానం, అనుమానం, అసూయ, ఆడపరాలు, అహంకారం, అత్యాస. ఇవన్నీ కూడా మొట్టమొదటిది భూమి మీద ప్రతి వాళ్ళు మానవ జన్మ తీసుకున్నాక కొన్ని జన్మల తమో గుణం, కొన్ని జన్మల రజోగుణం, కొన్ని జన్మల సాత్విక గుణంలో ఇలా ఒక్క జన్మలో నేర్చుకుని నేర్చుకుని మారుతారు. కానీ చూడ్డానికి అందరూ ఒకలాగే ఉన్నా కొన్ని జన్మల్లో అజ్ఞానం ఎక్కువగా ఉండి
ఆ వాసనలు సంస్కారాల వల్ల సాధనలోకి వచ్చినా సరే కొంత అజ్ఞానాన్ని వదులుకోలేరు. ఇప్పుడు చూడండి, అజ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం సాధనలోకి వచ్చాక ఇంకా అలా ప్రవర్తిస్తున్నామంటే మనలో ఇంకా అజ్ఞానం పోలేదు అని అర్థం అవ్వాలి. ఈ అజ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే నిత్యము కాని జగత్తు నిత్యమని భావిస్తారు. ఎందుకంటే ఇదంతా మిథ్య అని తెలియదు. తెలియక ప్రాపంచిక జీవితంలో ఇదే నిత్యం అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో గురువు ఇదంతా మిథ్య, నువ్వు పడుకున్నప్పుడు కలలు కంటావు, కళ్ళు విప్పాక కళ ఎలా ఉండదో ఈ సృష్టి అంతా మిథ్యే అని ఎంత చెప్పినా నమ్మకం కలగదు. అంటే ఈ అజ్ఞానం వదలక నమ్మకం కుదరదు. కానీ చిలకల్లా పలకొచ్చు. కానీ నీ అనుభవంలోకి ఎలా వస్తుంది అంటే విచారణ. గురువు చెప్పాక ప్రతి మాట నువ్వు విచారణ చేసుకుంటే అది కరెక్ట్. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ సృష్టి లేదు, నువ్వు మెలకుగా ఉన్నాక కనబడుతుంది. అంటే కొంతసేపు ఉండి కొంతసేపు లేదు అని నీకు అనిపిస్తే అది మిథ్యే. మిథ్య కాబట్టే కొంతసేపు ఉంటుంది, కొంతసేపు ఉండదు. ఒక కళ లాంటిదే ఈ సృష్టి అని మహాత్ములు గురువులు మనకి చెప్తారు. అయినా మనకి నమ్మకం ఉండదు. అందుకే ఈ జగత్తు సత్యం అనుకుంటూ ఉంటారు. ఇదే పెద్ద అజ్ఞానం. ఇక అశుచిని శుచి అని భావిస్తారు. ఎందుకు అంటే ఒక మనిషి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే మైల అంటాం, ఇంటికి వచ్చి స్నానం చేస్తున్నారు. మరి చనిపోయింది ఏదైనా సరే మైలేగా. మరి జీవుల్ని చంపి ఆ జీవుల్ని మనం తినేస్తే మైల కూడు తిన్నట్టేగా, మైల పదార్థాలు తింటున్నట్టేగా. ఇంత మైలని మనం పోగేసుకుని మనం మైల మనుషుల్లా అయిపోయాం. అంటే అజ్ఞానంతో కూరుకుపోయి జ్ఞానులందరికీ మనం ఒక మైల మనుషులాగా కనిపిస్తాం. అంటే అశుచిని శుచి అని భావించడమే కాదు, అమ్మవార్లకు కూడా ఈ అశుచిని నైవేద్యంగా పెడుతున్నాం. అంటే ఎంత అజ్ఞానంలో ఉండిపోయామో చూడండి. కాపాడవలసిన అమ్మకి తన బిడ్డల్ని చంపి అదే పదార్థాన్ని అవ్వకి ఇష్టం వేటెయ్యాలి అని అమ్మకి ఇష్టమని చెప్పకపోయినా ఆవిడేమన్నా నోరు తెచ్చి అడిగిందా? కానీ గ్రామ దేవతలు అంటున్నారు, గ్రామాన్ని కాపాడటానికి అమ్మ అక్కడ ఉంది అని చెప్తే మరి గ్రామంలో తన పిల్లల్నే తనకి మరి చంపి నివేదన చేస్తున్నారు. అసూచిని అమ్మకి కూడా నివేదన చేస్తున్నాము అని జ్ఞానం లేకపోవడమే పెద్ద అజ్ఞానం. మరి జడ పదార్థాలని ఉపాసించడం, ప్రతి దేవతా దేవి విగ్రహాలు ఒక మానవుడే చెక్కాడు. అది మానవుడి యొక్క నైపుణ్యం. కానీ దీన్ని ఆరాధిస్తే నా కష్టాలు పోతాయి, నా బాధలు పోతాయి, నా రాగాలు పోతాయని వాటిని ఆశ్రయిస్తూ ఇంకా ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతున్నాం. ఆత్మ కాని దాన్ని ఆత్మ అంటే గురువు రాగానే చెప్తాడు, ఆత్మే భగవంతుడని. కానీ ఇంకా అజ్ఞానం వదలక ఆ గుళ్ళ వెంట, ఈ గుళ్ళ వెంట, ఈ తీర్థాల వెంట, ఆ నదుల వెంట పరుగులు తీస్తున్నాం. ధ్యానంలోకి వచ్చాం, అన్ని నీలోనే ఉన్నాయి, సర్వ సృష్టి నీలోనే ఉంది అని గురువు చెప్పాడు. ఇది సూక్ష్మమైన ప్రపంచం, బయట కనిపించేది స్థూలమైన ప్రపంచం అని ఎన్ని విధాలు చెప్పినా గమనించండి. ఈ మధ్య ఎంతమంది కుంభమేళాకు వెళ్ళిపోయి స్నానాలు చేసి వచ్చి మేము కూడా కుంభమేళాకి వెళ్ళి
స్నానం చేసామన్నాడు. త్రివేణి సంగమం బయట నదుల రూపంలో కనిపించిన నీలో కూడా ఆ త్రివేణి సంగమం ఉంది. ఆ త్రివేణి సంగమం ఏమిటి అంటే ఇడా పింగళ సుషుప్న నాడి కలయిక మూడు ఉన్నాయి. ఈ భృగుటి స్థానమే. నువ్వు అక్కడ ములుగు, ధ్యానంలో ములుగు, త్రివేణి సంగమంలో స్నానం చేసినంత ఫలితం అని లాహరి మహాశయ చెప్పారు. నీ భక్తి గంగా నది లాంటిది, నువ్వు చేసే సత్కర్మలు యమునా నది లాంటివి, మరి నువ్వు పొందే జ్ఞానం సరస్వతి. ఈ మూడు ఉంటే నువ్వు త్రివేణి సంగమంలో ములిగిన దానికంటే ఎక్కువ పుణ్యము అని లాహరి మహాశయ చెప్తే, మరి గురువు గారు సత్గ్రంథ పఠనం అని స్వాధ్యాయం అని ఎంతో చెప్తారు పత్రిసారు. కానీ మనము సరి అయిన గ్రంథాలు చదవక, ఆత్మ విద్య బ్రహ్మ విద్య పెంపొందించిన గ్రంథాలు చదవక మేము పుష్కరాలకు వెళ్ళొచ్చాం, కుంభమేళాకి వెళ్ళొచ్చాం, ఇంకా ఆ గుళ్ళో అనుకుంటే అయిపోద్ది, ఈ గుళ్ళో అయిపోతుంది అని ఉపాసనలన్నీ చేస్తూ ఇంకా ఇంకా మేము అజ్ఞానులమే ఇంకా అని చాటి చెప్పుకుంటున్నాం. పత్రిజీ శిష్యులైనంత మాత్రాన కాదండి, పత్రిజీ బాటలో నడిచి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఆయన వాక్కుల్ని అమలులో పెట్టుకుంటే మన అజ్ఞానం నశిస్తుంది. కానీ పత్రిజీ శిష్యులమని ఒక మాట అంటే అజ్ఞానం నశించదు. ఆయన ప్రతి మాట మనకి మంత్రమై పని చెయ్యాలి. మంత్రాన్ని నిజంగా ఇప్పుడెవరు మంత్రాన్ని అంత శ్రద్ధతో పఠించట్లేదు. కానీ ఒక మంత్రాన్ని అంత ఏ అక్షరం ఎలా పలకాలో పలుకుతే ఆ మంత్రం ద్వారా వచ్చే ఆ శబ్దానికి వేది కోరుకుంటావో అది జరుగుతుంది అని వేదం చెప్తుంది. అలాగే గురువు ఏం చెప్పాడో ఆ రకం సాధన, ఆ రకం జ్ఞానం, ఇవన్నీ మనం పొందితే అద్భుతంగా ఈ జన్మే చివరి జన్మ చేసుకోవాల్సినంత గొప్పగా ఎదుగుతాం మనం. మరి మనం అజ్ఞానం వదలకుండా రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ మరి మనం ముందుకు వెళ్తున్నాం. జ్ఞానం అనే నౌక ఎక్కాం, ఆ ఒక్క నౌక చాలు ముందుకు వెళ్ళడానికి. కానీ ప్రపంచకంలో వదలాల్సిన వదిలితేనే ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తున్నాం. ఏ విషయాలు పాటిస్తే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నామో తెలుసుకుంటే ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోగలం. ఈ అజ్ఞానం పోకపోతే సాధన సరిగ్గా కుదరదు. మరి అదొక్కటే కాదు, ఇక రెండవది అనుమానం. అంటే ప్రతి వాళ్ళు ఇందులోకి వచ్చాక అనుమానం కూడా ఉంటుంది, ప్రాపంచిక జీవితంలో అలవాటైన జీవితం. కానీ ఇక్కడ చూడండి, ఒక సద్గురు వచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టి మరి నిస్సంకల్ప స్థితిలో నువ్వు ఎదగగలవు అని మనకు చెప్పారు. మరి ఎలాంటి కర్మ చేయమన్నారు? సత్కర్మలు చేయమన్నారు. మరి ఇవన్నీ మనం వంట పట్టించుకుంటే పత్రిసారే కాదు, భగవద్గీత కూడా నిస్సంకల్పము అని చెప్పింది, సంకల్పం చెప్పలేదు. ఏమందంటే 4వ అధ్యాయం 19వ శ్లోకం ఒకసారి చూడండి. ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వచ్చిత తస్యాహం పండితం బుధ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా సాధన చేస్తారో అటువంటి వాళ్ళని పండితులు అంటారు. అలాంటి వాళ్ళ కర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయి అని భగవద్గీత ద్వారా కృష్ణ భగవానుడు మనకి తెలియపరిచారు. మరి అట్లాగే పత్రిగారు కూడా నాకు మొట్టమొదట్లో చెప్పిన పాఠం ఏంటి అంటే, ఏ కోరిక వద్దు, సాధన చెయ్యి, రావలసిన టైంకి కావలసిన టైంకి నీకన్నీ సమకూర్తాయని చెప్పారు. అది మొదటి పాఠం. అందుకే ఇప్పటి వరకు ఏ కోరిక లేకుండానే సాధన మేము చేసాం కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం. మరి మనం ఏం చేస్తున్నాం? పత్రికారు శ్వాస మీద ధ్యాస అంటే
ఎక్కడ ధ్యానం గొప్పది, ఎక్కడ ధ్యానం గొప్పది, కర్మను దగ్ధం అవుతుంది అని ఈ అన్ని రకాల ధ్యానాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఏంటి? అంటే శ్వాస మీద ధ్యాస గొప్పది కాదనే అనుమానమా? ఆ అనుమానంతో వెళ్తున్నామా? లేకపోతే గురువుకి చేత కాదని చెప్పాడు అందుకున్న శిష్యుడు అద్భుతంగా పైకెక్కుతాడు. గురువుని నమ్మినవాడు చెడిపోడు, సద్గురువులను నమ్మినవాడు ఎవ్వరూ చెడిపోడు. మరి మనకి ఎందుకు వచ్చింది ఈ అనుమానం? కర్మ విపాక చేస్తున్నాం, గైడింగ్ చేస్తున్నాం, సంకల్పం లేకపోతే ఎలా జరుగుతుంది అని ఎవరైనా ఒక మాట అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు భగవద్గీతను అర్థం చేసుకోలేదు, ఉపనిషత్తులను అర్థం చేసుకోలేదు, ఏ పురాణము కూడా సంకల్పంతో చెయ్యమలేదు, ఏ దేవతలు కూడా ఉన్న స్థితిని పెంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకున్నారు కానీ ఏ కోరికతోటి ధ్యానం చెయ్యలేదు అని అర్థమైతే పత్రి గారు అర్థమవుతారు. మరి మాకొక రకంగా మీకు ఒక రకంగా చెప్పరు. ప్రతి వాళ్ళు అంటున్నారు పత్రి గారికి చెప్పే చేసామని. ఆయన చెప్పాక ఒక విషయం చెప్పాక మళ్ళా కొత్తది ఎందుకు చెప్పడం? అప్పుడు ఆయన ఊ అనేస్తున్నారు. ఎందుకంటున్నారు? వీడికి ఇంకా అనుభవ జ్ఞానం లేదు, ఇది చేసాక అనుభవ జ్ఞానం వచ్చాక అప్పుడు వీడే సత్యం తెలుసుకుంటాడని. శ్వాస మీద ధ్యాస పత్రి సార్ ఎందుకు పెట్టించారు పనిచేత? ఏ శ్వాస నువ్వు తీసుకుంటున్నావో ఆ శ్వాసని పంచ ప్రాణాలుగా మార్చి నీ శరీరం చక్కగా నడవడానికి కావలసిన వాయువులన్నీ లోన ఆత్మ మారుస్తోంది. ఆత్మలోనే ఉంది. నువ్వు తినే ఆహారాన్ని అరిగిస్తూ నువ్వు తీసుకునే శ్వాసను పంచ ప్రాణాలుగా మారుస్తూ మరి ఎన్నో 200 క్రియలు జరుపుతున్న ఆ శ్వాసని మరి లోనే పట్టుకోవాలి ఆత్మని అని ఎంతో చక్కగా బోధించి శ్వాస మీద ధ్యాస ద్వారానే నువ్వు లోనికి ప్రయాణం చేసి ఆత్మను తెలుసుకోగలవని సత్యం ఎలుగెత్తి చాటి చెప్పాడు. మరి మనకు అనుమానం వల్లే అటు పరిగెడుతున్నాం, ఇటు పరిగెడుతున్నాం, ఇక్కడికి పరిగెడుతున్నాం. అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది అంటే పరిగెడుతున్నాము అంటే గురువు చెప్పిన సాధన మీద, గురువు మాట మీద నీకు నమ్మకం లేదు, అనుమానం వచ్చే పరిగెడుతున్నావు. అందుకే చెవటం అమ్మవారు చెప్పారు, తిరుగుతే తిప్పలు కూర్చుంటే కుప్పలు అని. గురువిచ్చిన సాధనతో నువ్వు కూర్చున్నావా, కుప్పల కుప్పల శక్తి, కుప్ప కుప్పల జ్ఞానం పొందుతావు. లేదు గురువిచ్చిన సాధనని కానీ జ్ఞానాన్ని కానీ అనుమానంతో వదిలి పక్కదేదో ఉంది అని పరిగెడతావా, పరిగెట్టి 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 అలసిపోయి చిట్ట చివరికి గురువు దగ్గరికే వస్తావు. అది పత్రి గారికి తెలుసు. అందుకే కానీ అంటాడు, మనం పరిగెడుతున్నాము అంటే మన అజ్ఞానంతో పరిగెడుతున్నాం. జ్ఞానవంతులం అయితే గురువు చెప్పిన మాటే. అందుకే గురువు చెప్పాక ఎక్కడా అనుమానం ఉండకూడదు. అనుమానం ఉందా మనం సాధన సరిగ్గా చెయ్యలేం. అందుకే సాధకులకి అనుమానం కూడా ఉండకూడదు. ఇక అసూయ. ఈ అసూయ కూడా బాహ్య ప్రపంచంలో ఎక్కువే ఉంటుంది. ఆ సంస్కారం వల్ల ధ్యానంలోకి వచ్చినా సరే ఇంకా కొద్ది కొద్దిగా ఉంచుకుంటాం. వేసమెత్తు, అసూయ ఇవన్నీ కూడా ఎంత సూక్ష్మంగా నీలో ఉంటే మళ్ళా సాధన కుదరకుండా. ఈ అసూయ ఎప్పుడు వస్తుంది అంటే తనకంట గొప్పవాళ్ళని చూసినప్పుడు, వాళ్ళకి పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు ఈ అసూయ అన్నది వచ్చి మనము వాళ్ళని ఏదో విధంగా పడగొట్టాలని చూస్తాం. అందుకే మనకి గురువు చెప్పేశాడు, నువ్వు ఆత్మ అని. అందరూ ఆత్మ అని చెప్పాడు. మరి వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి గత జన్మలో ఆ పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావచ్చు. లేదా మనకంటే గొప్పగా జ్ఞానం ఉండొచ్చు, మనకంటే గొప్పగా సాధన చేయొచ్చు. మనం భూమి మీదకి వచ్చింది ప్రయత్నం చెయ్యడానికే కానీ ఈ దుర్గుణాలను పోగొట్టుకోకపోతే సాధనలోకి వచ్చిన మనం ఏమీ సాధించలేం. ఇది తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఎప్పుడైనా సరే ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు ఉంటారు.
వాళ్ళ గత జన్మలో ఉన్న సాధన, సంస్కారము, పుణ్యము ఈ జన్మలో అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు మనకంటే ఎక్కువ చేసుకుని వచ్చారేమో అని ఆనందపడాలే కానీ అసూయ పడకూడదు. ఇక ఆడంబరాలు. గురువు మాట నిన్ను ఏ స్థితిలో ఉంచాలో పరమాత్మ ఆ స్థితిలోనే ఉంచాడు అని గురువు చెప్పినప్పటికీ కూడా మనకు బుర్రకెక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదంటే తృప్తి పడమంటే బుర్రకెక్కదు. ప్రయత్నించి సాధించవచ్చు అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఉన్న డబ్బుతో ఎందుకు మనం తృప్తిగా లేకపోతున్నాం అంటే ఆడంబరాల మీద కాంక్ష. ఈ ఆడంబరాల మీద ఎంతగా కాంక్ష పెరిగితే అప్పుడు మనము చెయ్యకూడని పనులు చేస్తాం. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నగా ఉంటే తృప్తిగా ఉంటే మరి బాగానే ఉంటుంది. కానీ లోన్లు పెట్టి ఎన్నో ఇల్లులు కట్టడం, కార్లు తీసుకోవడం, ఇంకా ఏవేవో చేస్తున్నారు. సడన్ గా ఒక భర్త లోన్ పెట్టాడు, ఇల్లు కట్టాడు. మరి ఆ లోన్ తీరకుండానే చనిపోతే ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆశపడి కట్టుకున్న ఇల్లు ఏమవుతుంది అంటే వెళ్ళిపోతుంది. మరి ఈ రోజుల్లో ప్రజలకి దుఃఖం ఎందుకు వచ్చింది, బాధలు ఎందుకు ఉన్నాయంటే ఆడంబరాలకి బానిసయ్యారు. ఉన్నదానితో తృప్తికరమైన జీవితం ఉన్నప్పుడు హాయిగా ఉండేవారు. కానీ వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అని మనం కూడా లోన్ పెట్టుకుని ఆడంబరాలు ఖర్చు పెట్టి మనం ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే దుఃఖం తప్పదు. మీరు ఒక అప్పు చేశారు, ఆ అప్పు ఉన్నప్పుడు సాధనలో కూర్చున్నారు, మీకు గుర్తు శ్వాస రాదు, అప్పు గుర్తు వస్తుంది. ఇన్ని లక్షలు అప్పు ఉండిపోయింది, అన్ని లక్షలు అప్పు ఉండిపోయిందని సాధన కుదరదు. కళ్ళు మూసినా తెరిచినా అదే వస్తుంది. అందుకే ఆడంబరాలకి పోకూడదు. సాధన చేసేవాళ్ళు ఉన్నదాంతో తృప్తికరమైన జీవితం జీవించాలి అని మరి చెప్తూ ఉంటారు గురువులు. ఈ అందుకే చాలా మంది బుద్ధుడు కానీ మలయాళ స్వామి వారు కానీ ఏం చెప్తారు అంటే నీ జీవితం నీకంటా తక్కువ ఉన్న వాళ్ళ మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు సాధనలోకి వచ్చాక నీ జీవితం వాళ్ళకంటే చాలా గొప్పగా ఉంది అని నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనకంటే కింద వాళ్ళని చూసట మనం చాలా తృప్తిగా బతకాలట. అలా బతకడం ఎందుకు అంటే సాధనలు ఆలోచనలు రాకుండా తృప్తిగా జీవించాలి. ఆత్మనైన నేను సాధన చేసే తెలుసుకోవాలి, నా స్వస్థలానికి వెళ్ళాలి అని నీ ఆలోచన ఉన్నప్పుడు పక్కవాడి ఆడంబరాలు కోసం ఓ చూసి అలాగే ఉండాలని కోరిక పెంచుకో. ఆడంబరాల మీదకి దృష్టే వెళ్ళదు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసేవాడికి ఆ బాహ్య ఆకర్షణలు మరి అవసరం లేదు అని గురువులు మనకి బోధిస్తున్నారు. ఈ ఆడంబరాల మీద మనసు పదే పదే వెళ్ళింది అంటే మనకి సాధన కుదరదు. కాబట్టి అది కూడా ఉండకూడదు. ఇక తర్వాతది అత్యాస. ఇది కూడా ఒక రకం దుర్గుణమేనండి. ఏంటి అంటే అత్యాస అంటే మరి కొంతమంది కొంత పెట్టుబడితో నేను కోటీశ్వరుని అయిపోవాలి అనుకోవడం ఆశ అయితే, ఒక గంటలో నేను కోటీశ్వరుని అయిపోవాలి అని కోరుకోవడం అత్యాస. రెండు తప్పే. నేను కోటీశ్వరుని అయిపోవాలి అనుకోవడం ఆశ, నేను ఒక్క గంటలోనే కోటీశ్వరుని అవ్వాలి అనుకోవడం అత్యాస. ఇలాంటి వాళ్ళు మన చుట్టూరునే ఉంటారు గమనిస్తే. కానీ సరి అయిన సాధన చేసే వాళ్ళకి, వాళ్ళ సాధన కుదురుతున్న వాళ్ళకి పక్కవాడికి గమనించినప్పుడు పాఠాలు వస్తూ ఉంటాయి. ఎందుకు మన చుట్టూరు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయంటే ఆ ప్రకృతి మనం కూడా ఏ నిమిషాన్నైనా జారిపోతావేమో అని మన చుట్టూరు ఉన్నాయి. ఇట్లాంటివి గమనించినప్పుడు
వాళ్ళకే కాదు పాఠాలు, మనకు కూడా పాఠమే అవుతుంది. ఆ పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు లోన ఏదో మూల ఆ సంస్కారం ఉండిపోయి, ఆ కోరిక ఉండిపోతే, ఏమో మనం కూడా అలా చేస్తే బాగున్నేమో అని ఈ మాత్రం ఆలోచన నీలోకి వచ్చినప్పుడు మళ్ళా జారిపోతాం. అందుకే మహాత్ములు కానీ గురువులు కానీ ఉండకూడనివి ఏంటో చెప్తూ, ఆ ఉండకుండా వదిలించుకుంటే నీకు చాలా చక్కని సాధన వస్తుంది అంటారు. ఇక లాస్ట్ది అహంకారం. ఇది మాత్రం చిట్ట చివరిగా మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినా సరే ప్రవేశిస్తూ ఉంటుందండి. ఈ ఆధ్యాత్మికలో అహంకారం అన్నది చాలా పెద్ద తప్పు. అందుకే మన ఉపనిషత్తులు చెప్తూ ఉంటే అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని. వేళ వచ్చినా వాడి అహంకారం ప్రదర్శించినప్పుడు మళ్ళా అవి వెళ్ళిపోతూనే ఉంటాయి, ఆ సిద్ధులన్నీ కూడా. అందుకే ఎంత సంపాదించినా ఆ జ్ఞానమైన మనం అహంకారం ప్రదర్శించకూడదు. మరి వశిష్ఠుల వారు యోగ వాసిష్టంలో అష్టమతాలు అని మనకి చెప్పడం జరిగింది. అంటే అహంకారము 8 విధాలుగా, 8 మార్గాలుగా మనలో వస్తుంది. అది మొట్టమొదట ధనమదం, డబ్బుందనే అహంకారం. దీనివల్ల కూడా మళ్ళా సాధనలో కూర్చున్నప్పుడు ఈ వ్యాపారం అంతా, ఆ వ్యాపారం అంతా. మరి ఉన్నది పెంచుకోవాలి కదా. ఈ ఆలోచనతో, ఈ అహంకారంతో సాధన కుదరనివ్వదు. అలాగే విద్యా మతం, ప్రాపంచిక చదువుల్లో డిగ్రీలు అహంకారాన్ని తెస్తే, ఆధ్యాత్మికంలో పొందిన జ్ఞానాన్ని బట్టి కూడా అహంకారం వస్తుంది. విశ్వామిత్రుడి చరిత్ర చూస్తే సాధన చేశాడు, కానీ చాలా అహంకారంతో నేనెందుకు సృష్టించలేనని త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి తన శక్తిని కోల్పోయాడు. మరి రూపమతం, నేను చాలా అందంగా ఉన్నాను, చాలా బాగున్నాను అని మనకు మనమే అనేసుకోవడం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం ఉన్నవాడు, సాధన ఉన్నవాడే అందగాడు. కానీ ఈ వాసనలు సంస్కారాలు పోవు. మరి పదవీ మతం అంటే అధికారం ఉందని, పదవులు ఉన్నాయని అహంకారం చెందడం. ఇది కాకుండా నా భార్య గొప్పది, నా బిడ్డలు గొప్పవాళ్ళు అనుకుంటూ అహంకారంతో ఉండడం. మరి కుల మతం, నేను గొప్ప కులంలో పుట్టాను, చాలా గొప్పవాణ్ణి, మాది ఈ కులం, మాది ఆ కులం, మాది ఈ కులం అని కుల మతంలో ఉన్నప్పుడు మరి అది కూడా ఒక సంస్కారమై నీ సాధన కుదరనివ్వకుండా చేస్తూ ఉంటుంది. మరి జాతి మతం, మేము భారతం, అది హిందూ, మేము హిందువులకు గొప్పవాళ్ళమని మనం, క్రిస్టియన్స్ గొప్పవాళ్ళని వాళ్ళు, ముస్లిమ్స్ గొప్పవాళ్ళని వాళ్ళు, ఇలా మతాలను బట్టి మతాలను ఏర్పరచుకుని అహంకార పరులై ఉంటున్నారు. ఇవే కాకుండా ఇంకా భారతదేశంలో ఎన్నో 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 వచ్చాయి. నిలువు పుట్టని, అడ్డబుట్టని, చక్రాంతాలని. ఇట్లా చక్రాంతాలు అయినోళ్ళే స్వర్గానికి వెళ్ళిపోతారు. మరి కొంచెంగా ఆలోచిస్తే ఈ దేహం ఇక్కడే కాలిపోతుంది కదా, ఆత్మకి ఏ చక్రాంతాలు వెయ్యలేరు ఎవరు. మరి దేహానికి వేసిన ముద్రలు భూమి వరకే పరితు కదా, శ్మశానంలో అల్లి కాలిపోయినప్పుడు ఇవి కూడా కాలిపోతాయి కదా. మరి ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు అంటే మరి అహంకారం పెంచుకుంటేనే. ఆత్మలమైన మనం దేహాన్ని తీసుకున్న ఆ దేహాన్ని ఇక్కడే వదిలి ఆత్మగా అక్కడికి వెళ్తాం. మరి ఇది పెట్టుకుంటేనే గొప్ప, నిలువు పొట్టెట్టుకుంటే గొప్ప, అడ్డబొట్టు పెట్టుకుంటే గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప అనుకుంటూ అహంకారాలు పెంచుకుంటూ ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కాలేకపోతున్నారు, కాలేకపోతున్నారు. అందుకే చూడండి,
వశిష్ఠుల వారు ఊరికే చెప్పలేదు. ఈ 8 మతాలే, ఈ 8 అహంకారాలే ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కాలేడు. అంటే ఆత్మని తెలుసుకోలేడు, ఈ బ్రహ్మాన్ని తెలుసుకోలేడు, పరబ్రహ్మాన్ని తెలుసుకోలేడు. అందుకే చూడండి, కొందరు కృష్ణుడే గొప్పవాడని, కొందరు శివుడే గొప్పవాడని, కొందరు జీసస్ గొప్పవాడని, కొందరు అల్లా గొప్పవాడని, కొందరు. కానీ ఉన్నది ఒకటే. ఆ శక్తి వివిధ రూపాలతో వెలుచుకుంటున్నాం. ఉన్నది ఒకటే కరెంటు. ఏ బల్బులో పెడితే ఆ లైట్ వస్తుంది, ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటుంది, హీటర్లో పెడితే వెచ్చగా వస్తుంది. ఆ శక్తికి రకరకాల శక్తులు ఉన్నాయి. దానికి ఏ పేరు పెట్టినో పెంచినా, ట్యూబ్లైట్ లో కరెంటు వేరు, మెర్క్యూరీ లైట్ లో కరెంటు వేరు, ఫ్రిడ్జ్ లో కరెంటు వేరు, మరి ఏసీలో కరెంటు వేరు, హీటర్లో కరెంటు వేరు అని ఏమీ ఉండదు. అన్ని కరెంట్లు ఒకటే. అలాగే భూమి మీద జీవులందరిలోని అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడు ఈ కులాలు, మతాలు, జాతులు, ధనాలు, డిగ్రీలు ఇవన్నీ గొప్పవి కాదు. ఆయన్ని తెలుసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అని మరి సాధన చేస్తేనే తెలుస్తుంది. కానీ సాధన చెయ్యకుండా పరిమితి జ్ఞానం ఉన్నప్పుడు అహంకారం వస్తుంది. అపరిమితమైన పరమాత్మని తెలుసుకున్నప్పుడు ఎవరికి అహంకారం రాదు. ఎందుకంటే ఈ పరిమితి ప్రపంచం, మనం చూసేది పరిమిత ప్రపంచం, ఈ పరిమితి దేహం. కానీ సృష్టిలో అనంతమైన ప్రపంచం ఉంది, సృష్టి ఉంది. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మే సృష్టించేటిని. నీకు సాధనలోకి వచ్చాక, ఆ సాధన సరి అయిన సాధన చేసినప్పుడు, ఆ జ్ఞానాన్ని సరిగ్గా పెంచుకున్నప్పుడు, ఆ అపరిమితమైన శక్తి ముందు నేనెంత ఇసుక రేణువు లాంటి దాన్ని, ఇసుక రేణువు లాంటి వాడిని, నేను మాత్రం దానికేనా అహంకారం. మనం చూస్తున్నది చిన్న ప్రపంచం, చూడనిది ఎంతో పెద్దది ఉంది. మరి అదంతా చూడగలిగే శక్తి సాధనలో వస్తుంది. మరి ఏ సాధన లేకుండా నీకు తెలియని ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా కళ్ళు విప్పి నేను సంపాదించింది గొప్ప, నాకున్న అందం గొప్ప, నాకున్న డిగ్రీలు గొప్ప, నేను గొప్ప అని అహంకారం పెంచుకుంటుంటే, వశిష్ఠులు వారు చెప్పారు, ఈ చిన్న చిన్న వాటికి అహంకారం పెంచుకుంటే గొప్ప సాధన నువ్వు ఎలా చేయగలవు? ఏ మాత్రం ఈషన్ మాత్రం నీలో అహంకారం ఉన్నా సాధన కుదరనివ్వదు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనసు యొక్క గుణాలే. ఈ మనసే సాధన కుదరనివ్వకుండా చేస్తుంది. మరి ఈ ప్రపంచంలో జీవిస్తూ ఇన్ని రకాల దుర్గుణాలను అలవాటు చేసుకుంటూ మరి సాధన కుదరట్లేదు అనుకుంటున్నాం. అందుకే గురువులు చెప్తారు, అవన్నీ ఉండకూడనివి, ఉండకూడనివి ఉంచుకుంటూ సాధన కుదరట్లేదు. అలాగే ఆలోచించవలసినవి ఆలోచించాలి, ఆలోచన లెక్కలేని వదిలిపెట్టాలి. అలాగే గురువు ఏ ఆహారాన్ని తీసుకోమన్నాడో అదే తీసుకోవాలి. కానీ ఇప్పుడు మన గురువు గారు ఏం చెప్పారు? మాంసాహారం వద్దు అన్నారు, వెల్లుల్లితో సహా తినొద్దు అన్నారు, నిలవ పదార్థాలు తినొద్దు అన్నారు, పుట్టగొడుగులు కూడా తినొద్దు అన్నారు. మరి ఆ గురువు చెప్పొచ్చండి, బాడీకి చాలా మంచిది, హార్ట్కి ఇంకా మంచిది అని మనం వెల్లుల్లిపాయ తినేస్తే నీ మనసు చంచలత్వంలో ఉన్నది ఇంకా చంచలత్వంలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచంలో తిరిగి తిరిగిన ఈ మనసే చంచలత్వంలో ఉంది. సాధనలో ఎందుకు తీసుకొచ్చాడు గురువు అంటే, చంచలత్వంలో ఉన్న మనసుని నిశ్చలత్వంలోకి రావడానికే మనని సాధన చేయిస్తున్నాడు. ఒక పక్క సాధన చేస్తూ ఒక పక్క ఆహార నియమం పాటించినప్పుడు మన సాధన కుదరదు. ఈ వెల్లుల్లి, మసాలాలు, ఈ పదార్థాలన్నీ కూడా మనసుని నిశ్చలత్వంలోకి ఉంచలేవు.
ఇంకా చంచలత్వాన్ని పెంచుకుంటాయి. నిశ్చలత్వంలోనే నీకు జ్ఞానం పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వీడిగా ఊగే ఉయ్యాల్లో చంటి బిడ్డను పడుకోబెట్టలేం. పడుకోబెట్టాలంటే ఏం చేస్తాం? ఉయ్యాల ఆపి బిడ్డను పడుకోబెడతాం. అలాగే మన మనస్సు చంచలత్వంలో ఉంది. ఎందుకంటే అన్నిటి మీదకి మనస్సు వెళ్ళిపోతోంది. ప్రతి దాని మీదకి మనస్సు వెళ్తోంది. చూసినవన్నీ కావాలంటుంది, అన్నీ కావాలంటుంది. అన్నీ కావాలనుకోవడమే చంచలత్వం. బాహ్యంగా ఎన్నో చూస్తున్నాం, చూసినవన్నీ బాగున్నాయంటాం, కావాలంటాం, అవసరమైతే పొందడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకటా కోటాను కోట్లు కోరికలు మనకి. ఇవన్నీ కావాలనుకున్నప్పుడు అన్నిటి మీద వెళ్ళిన మనసు మనకి చంచలత్వంలోనే ఉంటుంది. నువ్వు ఇంకా ప్రాపంచిక కోరికలు తీరడానికి ధ్యానంలో సంకల్పాలు పెట్టుకుంటే నీ మనసుకున్న చంచలత్వం వదిలేదెప్పుడు? నీ మనసు జ్ఞానాన్ని అందించేది ఎప్పుడు? నువ్వు ఆత్మవైపు తిప్పినా అక్కడ కూడా కోరికలే అయితే, అక్కడ కూడా సంకల్పాలే అయితే, అక్కడ స్పీడ్గా నా కర్మలు తగ్గిపోవాలి అంటే రమణ భగవాన్ ఒక మాట చెప్తాడు. గురువు కటాక్షం వల్ల సాధన నేర్చుకున్నావు. ప్రపంచం విలువ చెప్పాడు గురువు, పరమాత్మ విలువ చెప్పాడు. సృష్టిని చేసిన సృష్టికర్త ఇంకా గొప్పవాడే చెప్పినా మనకి అర్థం కాక ఇంకా సృష్టిలోవే కోరుకుంటున్నాం. ఒక ఆయనంట, ఆయన దగ్గర ఉన్న ఆనందాన్ని ఒక చిన్న నీటి బొట్టంత కూడా ప్రపంచంలో లేదట. కానీ నీకు అజ్ఞానంలో ఇంకా ప్రాపంచిక ఆనందాలే కోరుకుంటున్నావు. కానీ పరమాత్మను ఆశ్రయిస్తే పూర్ణమైన ఆనందం పొందడానికి అవకాశం ఉంటుంది అని రమణ భగవాన్ చెప్తూ ఉంటారు. ముందు నేనెవరో తెలుసుకుంటే నీ ప్రాపంచిక కోరికలు తగ్గుతాయి. మరి సాధన, గురువిచ్చిన సాధన జ్ఞానం పెంచుకుంటే ఆ జ్ఞానం పొందడం వల్ల నువ్వు పూర్ణమైన ఆనందం పొందడానికి అర్హుడు అవుతావు. ఎంత గురువులు చెప్తున్నా మనకి ఇంకా ప్రాపంచిక కోరికలు పోవట్లేదు అంటే మనకి ఇంకా చంచలత్వం వదలట్లేదు. చంచలత్వమే వదలపోతే, నిశ్చలత్వం రాకపోతే ఆ నిశ్చలత్వంలో ఆ జ్ఞానం పెంచుకునే విధానం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మొట్టమొదట చంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి వచ్చినప్పుడు గురువులు చెప్పింది, సజ్జన సాంగత్యాల్లో విన్నది, పుస్తకాల ద్వారా సేకరించిన జ్ఞానం మనలోకి, మన బుద్ధికి అందుతుంది. అందుకే గురువులు ముందు చంచలంగా ఉన్న మనసుని సాధనలో నువ్వు కూర్చున్నాక ఆ మనసును కట్టే, బయటికి వెళ్లకుండా కట్టడానికే శ్వాస మీద ధ్యాస. అప్పుడు అది నిశ్చలంగా అయినప్పుడు గురువు మాటలు కానీ, సజ్జన సాంగత్యంలో ఈ సత్పురుషుల మాటలు కానీ, మరి లేదా బుద్ధి పుస్తకాల ద్వారా కానీ నీ బుద్ధికి అనంతమైన జ్ఞానం అందుతూ ఉంటుంది. మరి ఇలా అందిన జ్ఞానాన్ని నువ్వు 10 మందికి పంచిపెట్టినప్పుడు ఆ భగవంతుడు మెచ్చుకుని, మరి ఎక్కడున్నాడు భగవంతుడు? ఎక్కడో బయట లేడండి, ఆత్మగా నీలో ఉన్నాడు. ఈ ఆత్మగా నీలో ఉన్న భగవంతుడు నీకు అనంతమైన జ్ఞానం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఈ మనసు చంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి, ఏ కోరికలు లేని శూన్య స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు. అందుకే రాఘరావు గారు చంచలత్వం నుంచి నిశ్చలత్వం, నిశ్చలత్వం నుంచి నిర్మలత్వం, నిర్మలత్వం నుంచి శూన్యం అన్నారు. అక్కడి నుంచి శూన్యం, పరిశూన్యం, మహాపరిశూన్యం. నిర్మలం ఎప్పుడవుతుంది? సాధనలో కూర్చోబెట్టడం నిశ్చలమైన నువ్వు ఇప్పుడు మనం వదులుకోవాల్సిన గుణాలన్నిటినీ వదులుకుంటే అప్పుడు అది నిర్మలం అవుతుంది. గమనించుకోండి, ప్రాపంచిక జీవితంలో మనసు చంచలత్వమైనప్పుడు గురువు బోధ ద్వారా, గురువిచ్చిన సాధన ద్వారా నిశ్చలం చేస్తాం. ఆయన బోధించాడు ఏం వదులుకోవాలో అన్నది. మనం అవి వదులుకున్నప్పుడు నిర్మలం అవుతుంది, ప్యూరిటీ వస్తుంది.
ఇప్పుడు నిర్మలమైనప్పుడు నీ శక్తి నీ దగ్గరే ఆదా ఉంటుంది. చూడండి, బయటికి వెళ్ళిన మనసు శక్తి సాధన ద్వారా వచ్చిన కోరికల వల్ల కోల్పోతుంది. నీకు ఏ కోరిక లేదు, ప్రాపంచిక కోరికలు లేవు. అప్పుడు ఏమవుతుంది అంటే, మరి ఆ సాధన ద్వారా వచ్చిన శక్తి వల్ల ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అంటే ఎందుకు? మనసు ప్యూరిటీ అయ్యే కొద్దీ ఇంద్రియాల నుంచి మనం ఎంతో శక్తివంతంగా పని చేయించగలుగుతాం. అందుకే ఎందుకు గురువులు నిర్మలమం అంటారు, శూన్యమం అంటారు, ప్రాపంచిక కోరికలు వద్దంటారు. అంటే నువ్వు ధ్యాన శక్తిని సంపాదిస్తున్నావు. సంపాదించాక ఇంకా చంచలత్వంలో మనసుని ఉంచితే ఇంద్రియాలు నిర్వీర్యం అవుతాయి. అందుకని ఇంద్రియాలకి శక్తి అంటే చూడకూడదు అనుకుంటే చూడకూడదు, వినకూడదు అనుకుంటే వినకూడదు, అనకూడదు అనుకుంటే అనకూడదు. ఈ రకంగా ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రియ సంయమనాన్ని పాటించగలిగే శక్తి మనసుకి వస్తుంది. ఎందుకంటే మనసు ఆధీనంలోనే ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఆ మనసు ఎంత ప్యూరిటీ అవుతూ ఉంటుందో, ఎంత సాధన చేస్తూ ఉంటారో, ఆ సాధనలో శక్తి పొందినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నవి ఉండకూడనవన్నీ కూడా ఇక ఉండకుండా, ఆచరించకుండా, దానికోసం తాపత్రయపడకుండా మనము వదిలేస్తూ ఉంటాం. ఇందులో ఈ దోష గుణాలు, వదులుకోవలసిన గుణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అందులో ఏ ఒక్కటి మనం ఉంచుకున్నా మళ్ళా శక్తిని కోల్పోతాం. అందుకే నువ్వు ముందు మహాత్ములు చెప్పేది, శక్తిని కోల్పోకుండా ముందు జాగ్రత్త పడు. దేని వల్ల శక్తిని కోల్పోతున్నావో అవి ముందు తెలుసుకోవాలి మనం. అవి ముందు తెలుసుకున్నప్పుడు కోల్పోకుండా సాధనలో ఈ కోరికలను నిగ్రహించుకునే శక్తి వస్తుంది. ఈ దుర్గుణాలను పోగొట్టుకునే శక్తి మనకు వస్తుంది. అందుకే తప్పేంటో తెలుసుకుంటేనే కదా తప్పుని మార్చుకోవచ్చు. తప్పు ఒప్పు రెండూ తెలుసుకున్నాం అనుకోండి, తప్పుని వదులుతాం, ఒప్పుని ఆచరిస్తాం. అలాగే మనకున్న ఈ దుర్గుణాలు ఏమిటంటే అజ్ఞానం, అహంకారం, అత్యాస, అనుమానం, ఆడంబరాలు, ఇవన్నీ మనకున్న అక్కర్లేని గుణాలు. మనకి లేదని కాదండి, చాలా మంది పక్కవాడికి ఉందని కొనుక్కుంటారు. లేదు అని కొనుక్కుంటే అవసరం, పక్కవాడికి ఉందని నువ్వు కొనుక్కున్నావంటే ఆడంబరం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకు అప్పటి వరకు సరిపోతుంది. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకున్నప్పుడు మన మనస్సుకి ఈ దుర్గుణాలు వదులుకుంటేనే. అందుకే ఉండకూడనివేంటో తెలుసుకుంటే ఉండాల్సినవేదో ఉంచుకుంటాం. ఎందుకు మనకి సాధన కుదరట్లేదు, ఎన్ని రోజులు చేసినా ఆత్మదర్శనం కాలేదు అంటే నీ చంచలత్వమే. ఆ చంచలత్వమే ఆత్మని తెలుసుకోనివ్వకుండా, ఎప్పుడైతే ఇవి ఉన్నాయో ఇంకా మనసు ప్రభావం ఉంది అని మనం అర్థం చేసుకుంటూ అది వదులుకుంటేనే మనసు ప్యూరిటీ అవుతుంది అని తెలుసుకుంటూ చంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి వచ్చినప్పుడు కొంచెం బాగైనట్టు. ఇంకా నిర్మలత్వం అంటే ఈ గుణాలన్నీ మనం వదిలినట్టు, ఇవన్నీ వదిలినట్టు. అప్పుడు శూన్యం. ఈ శూన్యంలో ఏమవుతుంది అంటే, మొట్టమొదటి బుద్ధికి జ్ఞానం 3 పనుల వల్ల వస్తుంది. ఒకటి గురువు వల్ల వస్తుంది, 2 స్వాధ్యాయం వల్ల వస్తుంది, ఆ స్వాధ్యాయం లేకపోతే ఏమీ తెలియదు, 3 ఇలాంటి సజ్జన సాంగత్యాల వల్ల, సత్పురుషులతో సాంగత్యం వల్ల మనకి లభిస్తాయి. మరి అప్పుడు మనం ఇంకా ప్యూరై గమ్మున శూన్యంలోకి వెళ్తాం. శూన్యంలోకి వెళ్ళినప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే, ఆత్మ నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి. ఆత్మ నుంచి వచ్చేది జ్ఞానం కాదండి, ప్రజ్ఞ అంటారు. ఏమిటంటే బుద్ధిలో నుంచి వచ్చేది జ్ఞానం, ఆత్మలో నుంచి వచ్చేది ప్రజ్ఞ. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ఈ సృష్టిలో ఉన్న జ్ఞానం అంతా బ్రహ్మదే. ఇది ప్రజ్ఞ. జ్ఞానం వినగడం ద్వారా వస్తుంది, ప్రజ్ఞ అన్నది ఆత్మలోంచి వస్తుంది. దానికోసమే మనము
వేదవ్యాసుడు 4 వేదాలు రాశాడు అంటే ఆయన సాధనలో కూర్చున్నాక ఆ ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ అంతా పుస్తకాల్లో పెట్టి మనకి అందించాడు. అందించాక మరి మనం అవన్నీ చదువుకుంటూ కొంచెం ఇంకా బుద్ధికి పదులు పెట్టి ఇలా ఉండకూడనివన్నీ వదులుకుంటూ ఉండాల్సినవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటూ ఎలా నేను శూన్యం అవ్వాలి, ఆ శూన్యం దగ్గర నుంచి ఇంకొంచెం ట్రై చేస్తే పరిశూన్యం, ఇంకా ట్రై చేస్తే మహాపరిశూన్య దశ. గమనించండి, బుద్ధుడు మహాపరిశూన్య దశకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే శూన్యంలో తెలుసుకున్నాడు, మహాశూన్యంలో తనని తాను తెలుసుకున్నాడు. అంటే తథాగతుడు అని ఒక మాట అంటారు బుద్ధుడిని. ఎవరిని అనలేదు ఇప్పటికీ. ఎందుకు తథాగతుడు అంటారంటే తనని తాను తెలుసుకున్న వాడిని తథాగతుడు అంటారు. అందుకే ఆయనకి ఆత్మ నుంచి సంకేతాలు వస్తున్నప్పుడు తను తాను ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎలా ఏంటి తన జన్మలన్నీ తాను తెలుసుకున్నాడు తథాగతుడు. ఇక సృష్టిని గురించి తెలుసుకున్నాడు మహాపరిశూన్య దశలో. అందుకని మనం వదలవలసినవి ముందు వదిలితే మనకి ఉండకూడని లక్షణాలు ఉండకుండా ఉంటే అప్పుడు మనము ప్యూర్ అవుతాం. చంచలంగా ఉన్న మనసుని నిశ్చలం చేసి నిశ్చలంగా ఉన్న మనసుని గురువు చెప్పే మాటల్ని విని ఉండకూడని వదులుకున్నప్పుడు నిర్మలం అవుతాం. ఇప్పుడు ఇంకా సాధన చేసి గమనించండి, రకరకాల సాధనలు మహాపరిశూన్య దశకు తీసుకువెళ్ళవు. ఒక్క శ్వాస మీద ధ్యాస ఒక్కటే శూన్యం పరిశూన్యం మహాపరిశూన్య దశలో తీసుకువెళ్తాయి. బుద్ధుడు ఎన్నో రకాల ధ్యానాలు చేసి మరి ఆఖరిని శ్వాస మీద ధ్యాస పెట్టి మరి ఇవన్నీ పొందాడు. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ పొందాడు. పొంది ఊరుకోలేదు. ఒక బ్రహ్మజ్ఞాని తాను పొందిన అనుభవాన్ని బయట వాళ్ళకి చెప్పకుండా ఉండడు. దైవం కోరినా కోరకపోయినా శత్రువులకి మిత్రులకి అందరికీ ఎలా దైవం ఈ పంచభూతాల ద్వారా వనరులను సమకూరుస్తుందో మరి మహాపరిశూన్య దశలో తాను పొందిన జ్ఞానాన్ని ఇంకా తెలుసుకోవలసింది ఏదీ లేనప్పుడు మరి బుద్ధుడు పంచడానికి బయలుదేరాడు. దుఃఖానికి కారణం కనుక్కున్నాడు, దుఃఖం ఎలా రాకూడదో తెలుసుకున్నాడు, ఎందువలన దుఃఖం వస్తుంది అన్నది తెలుసుకున్నాక ఇది అందరికీ పంచితే దుఃఖం లేని స్థితిలో అందరూ ఉంటారు అని గ్రహించిన తథాగతుడు బుద్ధుడు మరి అది మనకి ఆదర్శమై మన పత్రికారు కూడా మనకి జ్ఞానం నేర్పి వదిలేదు, సాధన చెప్పి వదలలేదు. మనని పరీక్షించడానికి మీరు కూడా చెప్పండి తెలుసుకున్న జ్ఞానాన్ని అని అన్నాడు. ఎందుకు అంటే మనను ముందుకు నడిపించడానికి ఆ మహానుభావుడు ఉన్ననాళ్ళు ఎంతో ప్రయత్నించి మన జ్ఞానాన్ని పెంచడానికి ఎన్నో విధాలు ఎన్నో మార్గాలు గుండా మనని ఉన్నతులను చేశాడు. అందుకని సాధన ఎందుకు తెలుసుకోవాలి, మనసుని ప్యూరిటీగా ఉంచడానికి. జ్ఞానం ఎందుకు అంటే బుద్ధిని జ్ఞానంలో నింపేటప్పుడు మాత్రమే మనం అక్కర్లేని వదిలేసి కావలసినవి ఆచరిస్తాం. మరి అలా బుద్ధిని నిర్మలం చేసుకున్నప్పుడు మనలో శూన్యం ఏర్పడి ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞను కూడా తీసుకుని ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెడతాం. మరి అదే గురువు గారి ఆశయం. మనం ఆ ఆశయాల్లో అడుగు పెడుతున్నామంటే సరి అయిన సాధన, సరి అయిన జ్ఞానం ఉన్నప్పుడే ప్రజలకి ఏదైనా ఇవ్వాలి అనిపిస్తుంది. ఈ రెండు లేకపోతే నేను పెరగాలి అనుకుంటాం. అందుకని సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ వదలాలి. మరి ఏవి ఆచరించాలో అవి ఆచరించాలి. మరి మనకి ఉండవలసినవి ఏంటి అన్నది, వదలవలసినవి ఉండకూడనివి ఈరోజు తెలుసుకున్నాం. ఉండవలసినవి ఏంటి, ఏ లక్షణాలు ఉంటే నేను ఒక ఆత్మజ్ఞానిగా బ్రహ్మజ్ఞానిగా ఎదుగుతాను అని అవి కూడా తెలుసుకుని మరి ఇంకా ముందుకు వెళ్దాం. రేపటి క్లాసులో ఉండవలసినవేంటి, ఆచరించవలసినవేంటి అనే విషయాలు తెలుసుకుందాం. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ
మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.